2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ చిట్ట చివరి సమావేశం ఈరోజు కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల కౌన్సిలర్లతో పాటు కోఆప్షన్ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా అజెండాను కూడా చర్చించారు. అజెండాలో ఏర్పాటు చేసినటువంటి 52 అంశాలను కూడా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే ఈ అజెండా ఆమోదించిన అనంతరం సభ్యులందరూ కూడా ఒక్కొక్కరిగా లేచి తమ తమ వార్డులో ఉన్నటువంటి పరిస్థితులను అయితే తెలియజేశారు. తాము ఏ విధంగా కౌన్సిలర్ అయ్యాము, ఈ 5 ఏళ్ల పదవి కాలంలో తమ తమ వార్డుల అభివృద్ధికి సంబంధించి ఏం చేశాము, ఇంకా ఏం చేయలేకపోయామనేది కూడా చాలా మంది తమ తమ అభిప్రాయాలను అయితే తెలియజేశారు. ఈ సందర్భంగా కొంతమంది సభ్యులైతే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ రోజు ఆఖరి సమావేశం, ఈ రోజు తమ పదవి కాలం పూర్తయిపోతా ఉంది, ఈ రోజు నుంచి అందరం కూడా మాజీలు అయిపోతా ఉన్నాము అని చెప్పి కూడా చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఈ 5 సంవత్సరాల పాటు తమతో కలిసి ఉన్నటువంటి సహచర సభ్యులు, అట్లాగే తమకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అట్లాగే అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వీరందరికీ కూడా ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు, కృతజ్ఞతలు అయితే తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కూడా మాట్లాడుతూ ఈ సమయంలో ఈ కౌన్సిల్ పదవీ కాలం ఈ రోజుతో పూర్తయిపోతా ఉంది. ఇక నుంచి కూడా మీ అందరి సహకారం కావాలి, వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పి కౌన్సిలర్ చెప్పారు. అట్లాగే చైర్పర్సన్ కూడా తాను చైర్పర్సన్ పదవి బాధ్యతలు చేపట్టిన ఈ 2.5 సంవత్సరాల కాలంలో తనకు సహకరించిన వారందరికీ కూడా ఆవిడ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఒక్కొక్క కౌన్సిలర్ని కూడా వార్డుల వారీగా పిలిచి చైర్పర్సన్, అట్లాగే అధికారులు, మున్సిపల్ అధికారులు, అట్లాగే తోటి సభ్యులందరూ కూడా ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత చివరిగా ఇటు మున్సిపల్ అధికారులను కూడా ఈ కౌన్సిల్ సభ్యులందరూ కూడా శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా అయితే సత్కరించి అభినందనలు అయితే తెలియజేశారు. ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో తమకు సహకరించినటువంటి సహచర సభ్యులకు, అట్లాగే మున్సిపల్ అధికారులకు, అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ముందు కూడా తమ వార్డులో ఏదైతే 5 ఏళ్ల పదవీ కాలంలో చేయలేకపోయామో ఆ పనులన్నింటినీ కూడా వివరంగా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ పదవీ కాలం ఈ రోజుతో పూర్తయిపోతా ఉంది. రేపటి నుంచి కూడా ఆ పెండింగ్ ఉన్న పనుల మీద దృష్టి సారించి వార్డుకి సంబంధించి వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలని అయితే వార్డు సభ్యులందరూ కూడా కోరిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. అది మరి కాంట్రాక్ట్ అంటే మైనింగ్ ప్రాసెస్ అయితే కానీ చేయలేము, మేమేం చేయలేము అంటారు. ఇప్పుడు చేసినాక జనం చేత చూపిస్తూ ఉన్నాం. దానిలో మా ఇల్లు ఆ పక్కనే దుబ్బు నిలుతుంది, రస్సు బాగా నిలుతుంది. ఆ రోడ్డు వెళ్ళేటప్పుడు ఆ మొక్కకు తల్లి దెబ్బలు తగులుకుని చాలా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి మన టీ ద్వారా మన ఎంపీ గారిని ఆ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మీ ద్వారా అడుగుతున్నాం మేడం. మరి నాకు అన్నవతిని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉంది. నాకు మా కుటుంబం మీద అభిమానంతో నాకు కూడా ఈ అవకాశం ఇచ్చారు. అంతేకాదు మరి వైస్ చైర్మన్ గారు చేయడానికి కూడా సారు ఎంతో మంది ముందుకు వచ్చినప్పటికి కూడా మా కుటుంబం మీద, నా మీద ఉన్న అభిమానంతో మరి సారు మాకు నన్ను వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఆయనకి నిండు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు ఇంతవరకు మరి రాధికా గారి సమక్షంలో నేను వైస్ చైర్మన్ గా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా వల్ల ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉన్నాయని ఏదన్నా మిమ్మల్ని నొప్పించుంటే మేము క్షమాపణ వేస్తున్నాము. లాస్ట్ సమావేశం అయినప్పటికీ కూడా లాస్ట్ మంత్ మేము మాట్లాడిన విషయంలో ఈ రెవెన్యూ గురించి ఇలా పెట్టుకుంటూ పోతా ఉండి ఈ మంత్ కూడా అధ్యక్ష 2 లక్షల రూపాయలు డెఫిసిట్ నడుస్తూ ఉంది. ఈ లెక్కన ఈ పట్టణం ఎప్పుడు అభివృద్ధి చెందిద్దో, ఎప్పుడు దీన్ని ఎలా ప్రణాళిక చేస్తారో ఎవరికి నాకైతే అర్థం కాలేదు. ఒకటి ఇట్లాగే ఈ మున్సిపాలిటీ సిబ్బందిలో గోళ్ళంత జీతపత్యాలు తీసుకొని పనిచేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. కమిషనర్ గారు, ఎంఈ గారు చాలామంది పైన దృష్టి పెట్టారు. రాబోయే కాలం వీళ్ళందరినీ మేము సమన్వయం చేసి కావాల్సిన వాళ్ళని ఉంచి తీసేస్తే ఈ పట్టణానికి ఎంతో కొంత అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఇది కూడా ఒక అంశంగా ఉండిపోయింది. కాబట్టి రాబోయే కాలం 3,24,60,60,246 రూపాయలు
మనకి మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తే ఈ ఖర్చు ఈ నెల వచ్చి 3,22,52,513 రూపాయలు అయింది. అంటే 2 లక్షల రూపాయలు ఇంకా డెఫిసిట్ ఉంది. సచివాలయంలో అంతా లేడీస్ అండి, సచివాలయ ఉద్యోగులు అందరూ. అయితే మా సచివాలయంలో మరి కూటమి ప్రభుత్వం బాగా తాగేళ్ళి మా సచివాలయ సిబ్బంది అసభ్యకరంగా మాట్లాడుతూ వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళకే పెన్షన్లు ఇవ్వాలని చెప్పి అలా గొడవ చేస్తున్నాడండి లేడీస్ని. వాళ్ళేమో భయపడుతున్నారు. కాబట్టి మీరు రేపటి నుంచి మీ పరిపాలన ఉండదు కాబట్టి మరి సచివాలయ సిబ్బందిని ఒకసారి మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళతో మాట్లాడవలసిందని కోరుతున్నాను. పగలు పట్టుకుని ఉండాల్సింది కదా, మనం దానిలోకి వెళ్ళేవాళ్ళు కదా, చేయనప్పుడు ఎందుకు పగలు కొట్టారా? ఎక్కడైనా ఉండాల్సింది కదా మేడం. అంత ముందు కూడా వాడట్లేదు, అది అంత ముందు కూడా వాడట్లేదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న సచివాలయ సిబ్బంది కానీ ఫంక్షన్ జరిగే వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళారు డైరెక్ట్ చెప్పండి. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నానని చెప్పి మీరు వాడట్లేదు అని ఒక్క మాట అంటే ఏంటంటే మీరు పెద్దలు చదువుకున్న వాళ్ళు చేయగలరు. నన్ను లాస్ట్ కట్ట వాడట్లేదు వాడినప్పుడు ఎందుకు సార్ కడతాం? ఆ అవసరం మనకు లేనప్పుడు ఎందుకు కడతాం చెప్పండి, నాకు అర్థం అవదు. లేదు కదండి, రావాలిగా జనవరి ఎస్ఐ అన్నారు. కాంట్రాక్ట్ వస్తేనే కదా పని స్టార్ట్ అయ్యేది. కాంట్రాక్ట్ వస్తేనే కదా పని స్టార్ట్ అయ్యేది. మీరు కావాలని మొదలు పెట్టుకోవద్దు, మన ఇష్టం కాదండి. కాంట్రాక్ట్ ఇప్పుడు ఎన్ని వాటిల్లో ఎన్ని వర్కులు ఆగిపోయింది అండి కాంట్రాక్ట్ రాక. నేను కాదండి, ఆ విషయంలోనే కాదండి, ఆ విషయంలోనే కాదంటున్నా. ఎవరు ఎంతసేపు ఆపం కూర్చున్నారు నేను చూస్తాను. చెప్పట్లా పగలు పట్టింది. ఇప్పుడు వేరే చేసుకోవాలి కదా. మీరైనా టెంట్ వేసింది చెప్పట్లా, పగలు పట్టింది చెప్తున్నా. కడుతున్నావు బాగుతున్నావు అని చెప్తారు నాకు అప్పటికప్పుడు. మేడం ఆల్రెడీ మీరు ఆ రోజు వచ్చినప్పుడు 20 రోజులు కాలేదు, ఒక 10 days మేడం మాట వినండి. మీరు రోజు కాంట్రాక్ట్ లో ఉన్నాను మేడం. అలా ఆల్రెడీ అక్కడ మేము ఓపెన్ చేసినప్పుడు కూడా దాన్ని యూజ్ చేయట్లేదు మేడం. ఆల్రెడీ మేము కాంట్రాక్ట్ లో చూసాం, లోపల ఏమి యూజ్ చేయట్లేదు. యూజ్ చేయడం వల్ల మేము చూసాం మాట్లాడేసాం. అసలు ఏం లేదు మేడం, మాట వినండి మేడం, మాట వాళ్ళ జరిగింది మేడం. స్టార్ట్ అయింది మేడం. చెప్పండి మీరు ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయింది మేడం. నేను ఫోటో కూడా పెట్టాం, మొత్తం మార్కింగ్ ఇచ్చాం మేడం. మార్కింగ్ తొందరగా కట్టాలి కదా మొత్తం. మీరు మేడం ఆల్రెడీ కాంట్రాక్ట్ చెప్పి మెటీరియల్ మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది మేడం? ఆల్రెడీ టెండరింగ్ కంప్లీట్ చేసుకొని దానిని ఒక టైం లైన్ కూడా మనం చెప్పుకున్నాం, 15 రోజుల్లో పూర్తిగా కడదామని చెప్పి. అది మాకు అవకాశం ఇస్తే మేము అనుకున్న మాట ప్రకారం కంప్లీట్ చేస్తాం. మా దగ్గర కూడా ఇష్యూ వచ్చింది, వెంటనే ఎంఈ గారికి చెప్పి మార్కింగ్ కూడా ఇచ్చున్నాం, మెటీరియల్ డంప్ చేశారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని నిలబడిస్తున్నారు, మిమ్మల్ని నిలబడిస్తున్నాం. మనం చేసినా చేయకపోయినా అందరం ముందుకు ఈరోజు సాగిపోయాం. కానీ కొన్ని వార్డుల్లో పనులు జరగలేదని తోటి కౌన్సిల్ అనుకున్నారు. వాటిని ఈ కౌన్సిల్ అయిపోయిన తర్వాత అధికారులు పూర్తి చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే కౌన్సిల్ అయిపోయింది కదా, ఇలా మాట ఏమి లేదు, వీళ్ళకి పని చేయాల్సిన అవసరం ఏమింది, మనం పూజన చేసుకుందామనే ఆలోచన మేము మనసులో రాకుండా మీరు పూజ చేస్తారని మేము కోరుకుంటున్నాం. దిశ
నేను మా కుటుంబం 15 సంవత్సరాల నుంచి ఈ కౌన్సిల్లో ప్రవేశిస్తున్నాం. ఈ 15 సంవత్సరాల నుంచి 19వ వార్డు ప్రజలు మమ్మల్ని ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మమ్మల్ని గెలిపిస్తూ మమ్మల్ని ఈ కౌన్సిల్ పంపిస్తున్నారు. వాళ్ళకి ముఖ్యంగా కృతజ్ఞతలు. వాళ్ళకి మేము రుణపడి ఉన్నామని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న 40 మంది కౌన్సిలర్లు 32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్సే. మీరు కూడా మా చైర్పర్సన్ గారే కాబట్టి అటు పార్టీకి ఇటు మీకు ఇటు నా వార్డు ప్రజలకి 2 చేతులు జోడించి మీరు సహకరించినందుకు మరి మీకు కూడా, ఎందుకంటే ఒక తల్లిలాగా మాకు ఒక చైర్పర్సన్ కంటే ముందుగా దాని తర్వాత గాను మాకు ఒక తల్లిలాగా దగ్గరుండి ఏ సమస్య చెప్పినా, అర్ధరాత్రులు చెప్పినా, ఏ టైంలో చెప్పినా అమ్మ అనే పిలవగానే మమ్మల్ని ఏ సమస్యలైనా పరిష్కరించారు. మీకు మా హృదయపూర్వక మైనార్టీ ముస్లిం కమ్యూనిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియపరుస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా నాకు రెస్పాండ్ అయ్యి చక్కగా సమాధానం చెప్పారు. ముఖ్యంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా కౌన్సిలర్గా లేకపోయినా, వైస్ చైర్మన్గా లేకపోయినా, చైర్మన్గా లేకపోయినా ఈ అందరూ చెప్పిన మాటలు మళ్ళీ నేను చెప్తున్నాను. ఎవరు ఫోన్ చేసినా మున్సిపల్ సిబ్బంది రెస్పాండ్ అయ్యి చక్కగా సమాధానం చెప్పాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లానే మరి ఈ కౌన్సిల్ హాల్లో మొట్టమొదటిసారిగా నేను అడుగు పెడుతూ ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా నేను అడుగు పెట్టాను. మరి దీనికి మన గౌరవ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గారు అంటే అనాథం శివకుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మరి 7వ వార్డు ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా చిన్నతనంగా చూడొద్దు, కౌన్సిలర్లు ఎవరు లేరు అనే ఉద్దేశం లేకుండా సభాముఖంగా చెప్తున్నాను. కమిషనర్ గారికి ముఖ్యంగా చెప్తున్నాను సార్, అందరూ రెస్పాండ్ అవ్వమని చెప్పి మీరు అందరికీ సజెషన్స్ ఇస్తే బాగుంటుందని మా కోరిక. మాకు 2021 సంవత్సరంలో నాకు టీడీపీ పార్టీ తరఫున టికెట్ ఇచ్చి ఎంతో ప్రోత్సహించిన మా ప్రీతమ నాయకులు మా అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాం అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల కాల పరిధిలో మన మున్సిపాలిటీ తరఫు నుంచి అందరూ కూడా సాయశక్తుల వాళ్ళ సహాయ సహకారాలు అందించారు అధ్యక్ష. ముఖ్యంగా మా తోటి కౌన్సిల్ సభ్యురాలై చైర్మన్గా మీరు మాకు ఇంత సహకారాలు అందించినందుకు ముఖ్యంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే కమిషనర్ గారికి, ఎంఈ గారికి, డిఈ గారికి, మా ఏసీపీ మేడం గారికి, అలాగే హెల్త్ ఆఫీసర్ గారికి, మా మిత్రులు ఆర్ఓ గారు రాంప్రసాద్ గారికి, అలాగే ఇక్కడున్న ఏఈ గారికి అందరికీ కూడా పేరు పేరున మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ 5 సంవత్సరాలు ఎలా జరిగిందో మనకే తెలియదు. మున్సిపల్ స్టాఫ్ కానీ మన కౌన్సిలర్స్ కానీ అందరము ఒక అన్నదమ్ములాగా పెరిగాం 5 సంవత్సరాలు కూడా. అలానే మన మీడియా మిత్రులకు కూడా మా ధన్యవాదాలు అధ్యక్ష. మా 36వ వార్డు ప్రజలు నేను టీడీపీ తరఫున నన్ను గెలిపించి ఈ కౌన్సిల్ హాల్కి పంపించడం నేను వారికి చాలా రుణపడి ఉన్నాను అధ్యక్ష. అలానే మా సోదరుడు హస్బెండ్ అటువంటి గర్భవతి సుబ్బయ్య గారు నన్ను తీసుకొచ్చి ఆలపాటి రాజా గారికి పరిచయం చేసి నన్ను కౌన్సిలర్ చేపించి ఈ మున్సిపల్ కౌన్సిలర్గా నన్ను ఈ మున్సిపల్ ఆఫీస్కి పంపించినందుకు ఆయనకి తొలిగా నా ధన్యవాదాలు అధ్యక్ష. సహకరించిన మున్సిపల్ సిబ్బంది అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఏదైతే ఈ వర్క్ ఉంది, మాకు అవసరం ఉంది అని అజెండాలో ప్రవేశపెట్టమని అడిగినప్పుడు ప్రవేశపెట్టినందుకు మున్సిపల్ ఎంప్లాయీస్కి బిల్లుని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యొక్క వార్డులో 2 కోట్ల చిల్లరతో వర్కులు చేయడం జరిగింది అధ్యక్ష. ఎడ్లింగి కాలనీ స్టేడియం పక్కన ఉన్న పార్కును మేము అభివృద్ధి చేయడం జరిగింది అధ్యక్ష. అందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎస్సీ మాదిక బిడ్డగా ఒకటే నిరుత్సాహంగా ఉన్నాను అధ్యక్ష. మీరు చైర్పర్సన్గా ఉన్నప్పుడు బరియల్ గ్రౌండ్ని సందర్శించడం జరిగింది అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మన తెనాలికి విజిటింగ్ వచ్చినప్పుడు కొన్ని కోట్లు ప్రవేశపెట్టారు అధ్యక్ష. ప్రవేశపెట్టినప్పుడు అది అసలు ఆ బిల్లు అనేది పాస్ అవ్వటం జరిగిందా లేదా, ప్రవేశపెడితే ఆ నిధులు ఎటు మళ్లించడం జరిగిందని నేను మీ ద్వారా కమిషనర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఒక 60 లక్షల రూపాయల వర్కులు దాకా పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా కమిషనర్ గారిని ఆ వర్కులు కూడా తర్వాత పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. నాకు ఒక సామాన్య కార్యకర్తగా అవకాశం ఇచ్చినటువంటి మా నాయకుడు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా 20వ వార్డు ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి అధ్యక్ష. ఇంకా కూటమి ప్రభుత్వంలో మున్ముందు అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. మీకు మా 15వ వార్డు ప్రజలందరూ కూడా నన్ను సహకరించి నన్ను గెలిపించినందుకు ఆ 15వ వార్డు ప్రజలకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా నేను బతికుండన్నాలో వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉండి నాకు శాతమైనంత వరకు సాయం చేస్తానని ఈ మనస్ఫూర్తిగా ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. అట్లాగే నేను ఏ ప్రోగ్రాం చేసినా మా మీడియా మిత్రులు మొత్తం కూడా చక్కగా పేపర్లో కానీ టీవీలో కానీ ఏదైనా సరే ప్రతి ఉన్న కౌన్సిలర్లు అందరిలో కాడి కూడా మీరు ఏమనుకోవద్దు, తోటి కౌన్సిలర్స్ ఎట్టన్నా కానీ మీడియాలు మొత్తం కూడా మన మీద మంచిగా చూపించడం జరిగింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. మీడియా మిత్రులకు కూడా మనం యాడికి బాము 43 మళ్ళా 40 మంది కౌన్సిలర్ గా పోటీ చేద్దాము. 7వ చాట ఏ పార్టీ ఒక పార్టీ తరఫున గెలుస్తాము. దేవుడు ఆశీర్వదిస్తాడు. మళ్ళా కమిషనర్ గారి దగ్గరికి, హెల్త్ ఆఫీసర్ గారి దగ్గరికి, చైర్పర్సన్ గారి దగ్గరికి, ఎంఏ గారి దగ్గరికి వీళ్ళందరికీ కూడా మనం కనపడతాము. మళ్ళా వాళ్ళందరూ సంవత్సరంలోనే మళ్ళీ ఈ సీట్లలోనే కూర్చుంటామని ఆ భగవంతుడు, ఆ అల్లా, యేసు ప్రభు, వెంకటేశ్వర స్వామి అందరూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ 3వ వార్డులో నేను కౌన్సిలర్ గా అయిన కాడ నుంచి నా 3వ వార్డులో 26 సిమెంట్ రోడ్లు వేయించాను, 18 కాలువలు కట్టించాను, 6 కల్వర్ట్లు వేయించాను. ప్రజలకి ఇబ్బంది లేకుండా అనేక సంక్షేమ పథకాలు కూడా ఇచ్చాను. 1122 వైఎస్ఆర్ బీమా చేయించాను. 575 ఇళ్ల స్థలాలు ఇప్పించాను. కాపు నేస్తం ఒక 75 మందికి కాపు నేస్తం ఇప్పించాను. వైఎస్ఆర్ ఆసరా ఒక 25 మందికి ఇప్పించాను. అట్లాగే సంక్షేమ పథకాలు కూడా మా వార్డులో కులాలు, మతాలు, పార్టీలకి అతీతంగా చేసి నాకు చేతనైనంతగా నేను మీ దయ వల్ల, మా చైర్మన్ గారి దయ వల్ల మేము ఈ వార్డులో ఈ పనులన్నీ చేయడానికి ముఖ్య కారకులు కూడా మీరు అయ్యారు. మేము చెప్పిన ప్రతి ఒక్క పనికి మీరు వెంటనే స్పందించి ఆ పనులని, రోడ్లని, కాలువలు వేయించినందుకు మరీ ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ కౌన్సిల్ లాస్ట్ డే అనేసరికి అందరూ చెప్తుంటే వింటుంటే కొంచెం ఎమోషనల్ గా ఉంది. ఇంకొన్ని నెలలు ఉంటే బాగుండేది కదా అని అనిపించింది. అసలు పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేని పాలిటిక్స్లోకి, అసలు అంబిషన్ లేని పాలిటిక్స్లోకి ఇవాళ నేను తెనాలి పట్టణంలో ఒక చిన్న ఇమేజ్ క్రియేట్ చేసుకొని కౌన్సిలర్గా ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాను అంటే దానికి కేవలం ఏకైక పర్సన్ మా హస్బెండ్. దానికి నేను చాలా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. అండ్ ఇవాళ పొలిటికల్ ఫీల్డ్లో నేను ప్రతి ఒక్క వార్డులో ఇంత యాక్టివ్గా నేను వెళ్ళగలుగుతున్నానంటే నాకు ఇన్స్పిరేషన్ మన తెనాలి మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారే. ఆయన చేసే పనిని చూస్తుంటే ఓకే అలా మనం కూడా లీడర్ ఎదగాలి అనేది ఆయన చూస్తే నేను నేర్చుకున్నాను. ఎన్నో ఇయర్స్ నుంచి వార్డులో ఆ పనుల మీద దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వాలు మారుతూ వచ్చినా సరే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఎన్నో పనులు నేను చేసి పెట్టినందుకు వాళ్ళు నాకు చాలా మంచి ఒక బాండింగ్ అనేది నా వార్డు ప్రజలతో నాకు ఏర్పాటు. వివిధ డిపార్ట్మెంట్ల అందరికీ కూడాను నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు అన్ని వేళ కూడా మాకు సహకరించారు. మా వార్డు ప్రజలు అది పక్కా తెలుగుదేశం తప్పితే ఇంతవరకు ఏ పార్టీ రాలేదు. కానీ వాళ్ళందరూ కూడా నా కుటుంబ విలువలు తెలుసుకోను, ఒక మరి వయసు పెద్దదని నన్ను చూసో ఏదైనా కానీ శివకుమార్ గారిని బట్టో కానీ నాకు ఇవాళ గెలిపించి సహకరించారు అందరూ కూడాను.
వయసు పెద్దదైనా ఈ కౌన్సిలర్లు అందరిలోకి నేనే వయసులో పెద్దదాన్ని కాబట్టి ఇది ఇంకా నాకు రాజకీయంగా పాల్గొనాలని లేదు. నా కుటుంబం నా ప్రపంచం వేరు. కిచెన్ పూజ గది రెండే నా ప్రపంచం. ఇందులోనే నేను ఇమిడిపోవాలని అనుకుంటున్నాను. వయసు అయిపోయింది కాబట్టి. ఎందుకంటే నేను ఈ కౌన్సిలర్కి వచ్చి సాధించింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. ఈ వయసులో నేను ఇక్కడికి వచ్చి ఏమీ చేయలేకపోయాను అని చాలా బాధపడ్డానండి. దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ నా సోదరు రామయ్య గారు నాకు సహకరించి అందరితో మాట్లాడి రాధిక్ గారు, రమేష్ గారు వీళ్ళందరూ కూడా అందరూ కలిసి నన్ను మళ్ళీ కౌన్సిలర్ నిలబెట్టారు. ఇందులో మీ అందరితో కూడా అందుకే ఫైట్ చేశాను. నా వార్డులో పనులు కావాలి. ఎందుకంటే రేపు మీరు మళ్ళీ రావచ్చు, కౌన్సిలర్ అవ్వచ్చు. కానీ నాకు ఇక లేదు, ఆ ఆలోచనే లేదు. ఇక ఈ గుడ్ బై చెప్పేటి అందరికి ఈ ఫీల్డ్ కి గుడ్ బై చెప్పేస్తున్నారు వాటితో. జగన్మోహన్ రెడ్డి గారు శివన్న ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ రోజు మేము కౌన్సిల్ లో ఉండగలిగాము. వచ్చినందుకు కొన్ని పనులు అయితే మా వార్డులో చేయించుకోగలిగాము. దానికి సంతోషంగా ఉంది. ఇలా కానీ మా మేడం గారు చెప్పినట్టు వెళ్తుంటే కొంచెం బాధగానే ఉంది. అది ఇప్పటి వరకు హ్యాపీగా జరిగింది. కొన్ని వర్క్లు జరిగినాయి. చివరిసారిగా కమిషనర్ గారు లాస్ట్ మంత్ చెప్పినట్టు ఆ రోడ్డుకి కామాక్షి వీధి అనేది అదొకటి చూసి పెట్టండి. ఎందుకంటే అది ఖర్చు అది లేని పని కాబట్టి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. కౌన్సిలర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా నాకు అవకాశం ఇచ్చిన మరి గౌరవ మాజీ శాసనసభ్యులైన అన్నాపతి శివకుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అలానే ఒక చైర్పర్సన్గా మీకు తోటి కౌన్సిలర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నా 10వ వార్డు ప్రజలకు నన్ను కౌన్సిలర్గా గెలిపించినందుకు నా 10వ వార్డు ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే నా వార్డులో కొన్ని వర్క్ అయితే జరిగింది, కానీ ఇంకా జరగాల్సిన వర్క్ చాలా ఉన్నాయి. నా పదవీ కాలం అయిపోయినా కూడా మేము ఏమైతే పెట్టామో రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా పదవి అయిపోయినా మరి కమిషనర్ గారు ఆ వర్క్లు చేస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మేము ఏదైతే పెట్టామో రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అవన్నీ కూడా చేయాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎలాంటి అనుభవం లేకపోయినా నన్ను కౌన్సిలర్గా గెలుస్తాను అని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్సీ ఆల్పట్ రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను గెలిపించినటువంటి నా 16వ వార్డు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పటి వరకు కూడా వార్డులో ఏది అవసరమైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉన్నాం. మేము వార్డులో ఒక ప్యాచ్ వర్క్ అడిగాం సార్, అదొక్కటి మాత్రం చేసి పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు. 39వ వార్డు ప్రజలకి మా అమ్మగారికి ఒకసారి, నా భార్యకి 2 సార్లు అవకాశం కల్పించింది. 39వ వార్డు, అది మా మదర్ వార్డు. ఆ వార్డు నుంచి 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. అలాగే మొన్న 21లో జరిగిన ఎలక్షన్లో నేను 1వ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. ఆ 1వ వార్డు ప్రజలు ఆ వార్డు పుట్టి 100 సంవత్సరాల్లో ఎవరికి ఈయనంత అత్యధికమైన మెజారిటీతో నాకు ఇచ్చారు, అవకాశం కల్పించారు. ఆ వార్డులో నేను చదువుకున్న స్కూలు, నా భార్య చదువుకున్న స్కూలు, మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నబంతి శివకుమార్ గారు చదువుకున్న సభ్యులు, పూర్వం ఐతానగర్ నుంచి ఎంతమంది అయితే కౌన్సిలర్స్ ఈ హాల్లోకి వచ్చారో వాళ్ళందరూ చదువుకున్న స్కూలు. ఆ స్కూల్కి నా స్కూల్కి సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించిన సేవ చేసిన అవకాశం ఇచ్చిన అన్నబంతి శివకుమార్ గారికి, అట్లాగే నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మా కుటుంబానికి మాకు ఇంత అవకాశం కల్పించిన మా 39వ వార్డు ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అట్లాగే నేను ప్రాతినిధ్యం వహించిన 1వ వార్డు కూడా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. 3వ వార్డు ప్రజలు నన్ను 785 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు.
నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అలాగే అన్నాబత్తుని శివకుమార్ గారు, నేను ఒక బీసీ మహిళనైనా నన్ను గుర్తించి నాకు కౌన్సిలర్ పనులు ఇప్పించినందుకు నేను ఎంతో నిర్భరతతో ఈ వర్క్ చేయటం జరిగింది. అలాగే మన వార్డులో 5 సీసీ రోడ్లు వేయించాను. ఒక రామాలయం, పురాతనలో శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అన్నాబత్తున శివకుమార్ గారి ఆశీస్సులతోటి మీ అందరూ కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చిన అన్నాబత్తుని మాజీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే నా వార్డు వచ్చి 2 కోట్ల పైగా వర్కులు చేపించగలిగాం. దానికి ప్రోత్సహించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే ఈ కౌన్సిల్ హాల్లో నిలబడటానికి శివకుమార్ గారు అలాగే రామయ్య అన్నయ్య మా వెనకాల నుండి మమ్మల్ని ముందుకు నడిపించారు అన్న, మీకు కృతజ్ఞతలు అన్న. అలాగే మరి ముఖ్యంగా మా వార్డు ప్రజలకి ధన్యవాదాలు అధ్యక్ష. నాకు సహకరించిన మున్సిపల్ స్టాఫ్కి, కమిషనర్ గారికి, నాతోటి మేడం, కోఆప్షన్ సభ్యులు ఏ మీటింగ్ చెప్పినా కాదనుకున్నా వచ్చేవాళ్ళు. తనకి అందరికీ కృతజ్ఞతలు అధ్యక్ష. ఈరోజు లాస్ట్ కౌన్సిల్ మీటింగ్లో ఒక రకమైన బాధ, ఒక రకమైన తో ఉన్నాం అందరం కూడా. అలాగే నేను 2 విషయాలు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఒకటి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను వెళ్ళిన 5 నిమిషాల్లోనే టికెట్ ఇచ్చి నన్ను కౌన్సిలర్గా నిలబెట్టి నాకు ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించిన ఈ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే 26వ వార్డు ప్రజలు కులమతాలకు అతీతంగా నన్ను గెలిపించి పార్టీలకు కూడా అతీతంగా నాకు గెలుపునిచ్చారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మున్సిపల్ సిబ్బందికి, అదేవిధంగా చైర్పర్సన్ మేడం గారికి, నాతోటి 40 మంది కౌన్సిలర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా అధ్యక్ష, నాది నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా ఆ మైనార్టీ సోదరులకి గుర్తించి 6 మంది కౌన్సిలర్లకి సీట్లు ఇవ్వడం జరిగింది. మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా తెనాలి చరిత్రలోనే మున్సిపల్ వచ్చిన కాడి నుండి చైర్పర్సన్ గౌరవమైన ప్రథమ స్థానంలో ఒక మైనార్టీ మహిళని మా లోకల్ శివన్న గారు ఆ స్థానంలో కూర్చోబెట్టినందుకు మా లోకల్ శివన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల 22 ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మా వార్డులో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం, రోడ్లు కానివ్వండి, అలాంటి మీరు వచ్చిన దాని నుండి అయితే ఇంకా చాలా చేసాం. 2.5 సంవత్సరాల్లో మీ అధ్యక్షన కౌన్సిలింగ్లో కూడా మాకు సహకరించి ఎంతో మంది అందరితో కలుపుకొని మీరు చక్కగా మా వార్డుకు కూడా అవకాశం కల్పించినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను గతంలో కౌన్సిలర్గా అవకాశం ఇచ్చి నన్ను గెలిపించిన 34వ వార్డు ప్రజలకు, నా మీద నమ్మకంతో నన్ను మళ్ళీ 2వసారి కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్న మన లోకల్ ఎమ్మెల్యే అనుకునే మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, నాకు 10 ఏళ్లుగా అధికారులు నాతో ఏ విషయం అడిగినా సామరస్యంగా చక్కగా చేసి పెట్టారు. పదవిలో ఉన్నా లేకపోయినా వాళ్ళు అలానే నాకు సహకరించి ఏదైనా విషయం అడిగినప్పుడు చేసి పెడతారని ఈ సభాముఖంగా తెలుసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కౌన్సిల్ చివరి రోజు మా చైర్పర్సన్ మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాతోటి కౌన్సిలర్స్ అందరికీ మరియు మున్సిపల్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎంతో ముందుండి నడిపించినందుకు ముఖ్యంగా నా వార్డు ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అధునాతన కాలంలో మహిళలు ఏ రంగంలో అయినా ముందుండాలి. అదే ఒక వ్యాపార రంగం కావచ్చు, ఒక ఉద్యోగ రంగం కావచ్చు, ఒక రాజకీయ రంగం కావచ్చు. ముఖ్యంగా రాజకీయ రంగంలోనే మహిళలు ముందుంటే వాళ్ళకి ఎంతో ప్రాముఖ్యత, ప్రవృత్తి ఉంటుందనేది ఒక నమ్మకం. ఏ రకంగా అయితే ఒక ఎస్టీ మహిళనైన నన్ను, ఏ రకంగా మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, మా అన్నగారు, ఏ రకంగా అయితే ఒక ఎస్టీ మహిళగా నన్ను గుర్తించి 12వ వార్డులో నాకు సీటు ఖరారు చేయడం జరిగింది. ఏ విధంగా ఆయన నమ్మకంతో నాకు సీట్లు ఇచ్చారో అదే విధంగా నేను 12వ వార్డులో బంపర్ మెజారిటీతో టౌన్ రికార్డు కొట్టి చూపించడం జరిగింది. అదే విధంగా నా వార్డులో పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా చేసి చూపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి
నాకు సపోర్ట్ చేసినటువంటి మా అన్నగారికి, మరీ ముఖ్యంగా ఈరోజు కౌన్సిల్ చివరి రోజు కాబట్టి నా తోటి సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరింతమంది సభ్యులు, మరింతమంది 40 మంది కౌన్సిలర్లు, 3 కోఆప్షన్ సభ్యులు, మరి అధికారులు, చైర్పర్సన్ గారు, మరి ప్రజాప్రతినిధులు, మరి అందరూ కూడా ఈరోజు ఒక గుర్తింపు, మరి నేను ఒక గుర్తింపు వచ్చానంటే ఫస్ట్ నాకు నా వార్డు ప్రజలు, ముఖ్యంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. నాకు ఎందుకంటే నా వెన్నంటే ఉండి ప్రతి అవకాశాన్ని కూడా నాకు ఇచ్చినందుకు. అట్లానే నా లక్ష్యం కూడా కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాను నా వార్డుకు సంబంధించి. లాస్ట్ టైం కూడా 4 కోట్ల రూపాయలు అమృత గ్రాంట్ పెడితే లాస్ట్ టైం అంటే 2003లో అవి ఇప్పటికి మొన్న టెండర్లు అయినాయి. అట్లానే దానికి సంబంధించి విడివిడిగా ఎన్నో వర్కులు చేస్తున్నాము. అది అట్లానే మా ఏరియాకి సంబంధించి ఒక హై స్కూల్ ఒకటి ఉండేది, శ్రీకృష్ణదేవరాయ హై స్కూల్ అనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉండేది, ఎయిడెడ్ స్కూల్. దానికి సంబంధించి మున్సిపల్ హై స్కూల్ రావాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేశాను. మరి ఈ రోజున హై స్కూల్ ఎట్లా కూడా మీ అందరూ సహకారంతో చేసుకోగలిగారు. 2 చైర్పర్సన్స్ పీరియడ్ ని తెనాలి పురపాలక సంఘం చూసింది. అలాగే వివిధ కమ్యూనిటీస్ నుంచి కోఆప్షన్ సభ్యులుగా అటెండ్ అయ్యి 5 ఏళ్ల టెన్యూర్లో రాజకీయ పరిపాలన అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా ప్రభుత్వాల యొక్క పాలసీలకు అనుగుణంగా తెనాలి పురపాలక సంఘ ప్రజలకు మీరు అండ్ మీ కౌన్సిల్, దట్ మీన్స్ మన కౌన్సిల్ చేసినటువంటి సర్వీసెస్ అనేటువంటి నేను ఒకసారి నిన్న పరిశీలించితే మనకి కొన్ని కోట్ల రూపాయల వర్క్స్ జనరల్ ఫండ్స్ నుంచి కానీ, కొన్ని కోట్ల రూపాయల వర్క్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన గ్రాంట్స్ నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రాంట్స్ కానీ, వీటి నుండి వివిధ రకాల అభివృద్ధి పనులు అనేటువంటివి చేస్తున్నాం. అట్లాగే వివిధ రకాలైనటువంటి పనులు అనేటువంటి టెండర్ల దశలో, టెండర్లు అయిన తర్వాత మళ్ళీ వాటిని కంప్లీట్ చేయకుండా సుమారుగా నా అంచనా ప్రకారంగా 25 కోట్ల రూపాయల వర్క్స్ మనకి పెండింగ్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు మనకు ఒక టీం ఒకటి కూడా నడుస్తుంది మేడం. మీరు చెప్పినట్లు కౌన్సిలర్స్ గా చెప్పినటువంటి ప్రతి ఒక్క వర్క్, పెండింగ్ వర్క్స్ ఏవైతే ఇంపార్టెన్స్ వాళ్ళ మనసుల్లో ఉండి చేయలేకపోయినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో మినిస్టర్ గారి యొక్క డైరెక్షన్స్ కంపల్సరీగా మేము తీసుకోవాల్సి ఉంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఏవైతే ప్రయారిటీ వర్క్స్ గా పైనుండి, అందుకంటే మన ఫండ్ విషయం మనకు తెలుసు, ఆల్రెడీ సంజీవ్ రెడ్డి గారు అనుంటారు ప్రతి కౌన్సిల్లో కూడా లేనప్పుడు ఎందుకు పెట్టారని. ఇలాంటి సందర్భంలో మీరు చెప్పినటువంటి వర్క్స్ ప్రతిదీ అవ్వాలన్నా కూడా కంపల్సరీగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క గ్రాంట్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. దానికి ఉన్న ఏకైక మార్గం స్థానిక శాసనసభ్యులు మరి మంత్రివల్లి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అందులో ఏవైతే మనం చెప్పినటువంటి పార్క్ కానీ రామయ్య గారితో చెప్పున్నారు, పార్కు, హై స్కూల్, కమ్యూనిటీ హాల్స్, అట్లాగే తోటకూర సుబ్బారావు స్కూల్లో ఉండిపోయినటువంటి మెయిన్ పిల్లర్స్ ఓన్లీ పైకి లేచి ఉన్నాయి మేడం. ఆ వర్క్స్ కావచ్చు, కల్వర్ట్స్ మోడల్ కావచ్చు, చెంచు రామానాయుడు స్కూల్స్ వంతెన కావచ్చు, పంట కాలువలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్. మాకు రసిక చెరువుకి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు మేడం వర్క్ చెప్తూ ఉంటారు అన్నమాట. ఆ కమ్యూనిటీ హాల్ ఏదో ఒకటి ఉంది, అది కూడా చేయాల్సింది. కానీ ఇవన్నీ కూడా అలాగే ప్యాచ్ వర్క్స్ సంబంధించి 16వ వార్డులో కానీ, అలాగే 60 lakh రూపీ వర్క్స్ ఉండిపోయినటువంటి 20th వార్డు సంబంధించి 32 వార్డు బరిల గ్రౌండ్స్ లొకేషన్స్ కానీ, ఏవైతే మన వార్డు కౌన్సిలర్స్ ఇన్కంప్లీటెడ్ గా ఉన్నాయి చాలా వర్క్స్ ఉన్నప్పటికీ ప్రయారిటీగా ఏవైతే వాళ్ళ మనసుల్లో ఉండిపోయినటువంటి వర్క్స్ రాసుకున్నానో ఇవన్నీ కంపల్సరీగా మేము ఈ ప్రయారిటీ బేస్ మీద బయట నుంచే గ్రాంట్స్ తెప్పించుకొని చేయాలి తప్ప తెనాలి పురపాలక సంఘానికి ఈ అన్ని వర్క్స్ ని కూడా మళ్ళీ కొత్తగా మనము జనరల్ ఫండ్స్ మీద చేయించేటువంటి స్కోప్ లేదు. దీన్ని కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండింగ్ అవసరం కాబట్టి కంపల్సరీగా శాసనసభ్యుల దృష్టికి, మంత్రివాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి ఇవన్నీ మా సాయి శక్తిలో అధికారిగా మీ అందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించుకొని చేస్తామని మా మున్సిపల్ కౌన్సిల్ తరఫున, అధికారుల తరఫున మీకు కౌన్సిల్కి మాటిస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున నేను మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ ఉన్నానంటే ప్రధాన ముఖ్యంగా మన గవర్నీలైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ, అలానే శాసనసభ్యుడు అన్నాబత్తి సుకుమార్ కూడా ఓసీ అయిన బీసీ మహిళగా నాకు 2.5 సంవత్సరాలుగా అవకాశం కల్పించారు. అందులో భాగంగా ఈ తెనాల పట్టణంలో చైర్పర్సన్గా నేను బాధ్యత స్వీకరించాను. 16/11 నెల 2023న పదవి స్వీకరించాను.
అక్కడి నుంచి నేను ప్రధానంగా ప్రతి వార్డుల్లోకి శానిటేషన్ పరంగా కానీ అలానే ప్రజలు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అని చెప్పంగానే దాని మీద వెంటనే స్పందించాను. నా హయాంలో పనులు మటుకి స్పీడ్గానే జరిగినాయి. కాబట్టి కొన్ని వార్డుల్లో వర్క్ చేయాల్సినవి ఉన్నాయి. ఎందువల్లంటే ఈ బిల్స్ రాక ఈ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు కొంతవరకు టెండర్లు వేసి ఆగి ఉన్నారు. కొన్ని వర్కులు జరిగినాయి, దాదాపు 245 వర్కులు జరిగినాయి. నా హయాంలో 25 కోట్ల రూపాయలని జనరల్ ఫండ్లోని మేము ఈ రోజున మీకు కావాలంటే డీటెయిల్ కూడా అన్నీ ఉన్నాయి. పూర్తి చేసినవి అన్నీ 25 కోట్ల రూపాయలని మేము పూర్తి చేసాము సాధారణ నిధులతోనే. ఇంకా 25 కోట్ల రూపాయలని చేయాల్సినవి ఉన్నాయి. దయచేసి ఇక నుంచైనా స్పెషల్ ఆఫీసర్ ఇలా బాధ్యత తీసుకొని మిగిలిన వర్కులు కూడా పూర్తి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే నా దృష్టికి ఏదైతే వచ్చినాయో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అలానే పార్కు విషయం కానివ్వండి, అలానే పార్కులో గ్రావెల్ తోడటం కానివ్వండి, ఇలా ఏదైనా మున్సిపాలిటీ ఏ వర్క్ పెట్టిన వెహికల్స్ కానివ్వండి, అలానే వాటర్ ఇలాంటి ఎన్నో మేము చేసి ఉన్నాము. పనులు కూడా పూర్తి చేశాము. నేను చాలా ఆనందంగా ఉన్నాం. వైసీపీ తరఫున నేను ఒక చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. మా అన్నాబత్తి శివకుమార్ ఆధ్వర్యంలోనే ఈ రోజున చైర్మన్గా జనాల్లో అభిమానం కూడా పొంది ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున నేను ఏ వార్డులోకి వెళ్ళినా ప్రజలే అంటారు, అమ్మ చాలా బాగా చేపిస్తున్నారు మీరు అని వాళ్ళ నోట నేను వినటం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఒక చైర్మన్గా నా బాధ్యత ప్రకారం నేను నిర్వహించాను. చాలా సంతోషంగా ఉంది. అలానే మరొకసారి అవకాశం ఏదైనా వస్తే మటుకి తప్పకుండా మీ అందరి ముందుకు కూడా వస్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా మీడియా మిత్రులు చెప్పాలి, అలానే పత్రికా విలేకరులు కానీ మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, ముఖ్యంగా మళ్ళీ మా కౌన్సిలర్స్ కానివ్వండి, వైస్ చైర్మన్లు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఉదయపూర్వక థాంక్స్. నిజానికి వచ్చేసి నేను సాధారణ ఒక మహిళగా ఒక గృహిణిగా నేను ఇంట్లో నుంచి బయటకు అనేది నాకు తెలియదండి. మా వారు ప్రోత్సాహంతోనే ఈరోజు రాజకీయ రంగంలో అనేది అడుగు పెట్టాను. ఆయన నుండి వెనక ముందు నడిపించాడు కాబట్టి ఈ రోజున వార్డుల్లో ధైర్యంగా తిరుగుతున్నా. ఇదివరకు అయితే నేను బయటకు కూడా వచ్చేదాన్ని కాదండి. మా అత్తయ్య గారు వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఈ రోజున నన్ను వెనకాల నుండి నడిపించిందంటే మా తాటిపైన రమేష్ గారు, అలానే మా 8వ వార్డు ప్రజలు. ముఖ్యంగా ఈ రోజున మేము 4 సార్లుగా ఎన్నికపడ్డామండి. ఎందుకంటే మా వారు 2 సార్లు, నేను 2 సార్లుగా గెలిచాము. మొత్తం 25 సంవత్సరాలుగా మేము ఈ రాజకీయ రంగంలో ఉన్నాము. దానికి తగ్గట్టే మా 8వ వార్డు ప్రజలు కూడా మమ్మల్ని ఎంతో అభిమానిస్తూ మీ అందరూ ముందులో ఈ రోజున పేరు ప్రకటనలు వచ్చినాయి అంటే వాళ్ళందరూ ఆశీస్సులతోనే మా 8వ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.